ఎస్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. వరదల ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలపై మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ వరంగల్ మార్గంలో రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. అయితే మరికొన్ని రైళ్లు గుంటూరు నడికుడి మీదుగా దారి మళ్లించారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకు వర్షం అడ్డంకిగా మారింది. వరద ఉధృతి తగ్గాకే మరమ్మతులు చేపడతామని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైట్, అది తెలుగు రాష్ట్రాల్లో వరదలతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి అంటే మరమ్మత్తు పనులకు కూడా ఈ పడుతున్న భారీ వర్షం అంతరాయం కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంటుంది? ఏదైతే రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వేకు తీవ్ర అంతరాయం ఏర్పడని చెప్పొచ్చు. రైల్వే రాకపోకలకు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. దాదాపు 3 గంటల పాటు రైల్వే రాకపోకలు నిలిచిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అటు సౌత్ టు నార్త్ లింక్ ఉన్న ప్రధానమైన లింక్ ఏదైతే అటు విజయవాడ టు వరంగల్ వరకు ఉన్న ప్రధాన లింక్ లో ఉన్న మహబూబాద్ ఇంటికన్నా వద్ద మొత్తంగా ట్రాక్ కింద ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది. ట్రాక్ కింద దాదాపు వరద ఉంది. దాదాపు 10 అడుగుల వరకు ఉచితంగా ప్రవర్తిస్తుంది. రైల్వే ట్రాక్ కూడా మొత్తంగా వరద వెళ్తాను. దీంతో రైల్వే ట్రాక్ కింద మొత్తం కూడా కింద మట్టి మొత్తం కొట్టుకోవడంతో 10 అడుగుల వరకు గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2 ర్యాకులు అంటే 2 వైపులా ఇటువైపు 2 వైపులా కూడా మొత్తం ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకోవడంతో రైల్వే ట్రాక్ మొత్తం గాల్లో వేలాడుతుంది. అయితే దీంతో అక్కడ మొత్తంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అటు విజయవాడ వరంగల్ రూట్ లో మొత్తం రైల్వే రాకపోకలు చేసి అటుగా వెళ్లాల్సిన అటు సౌత్ నుంచి ఢిల్లీ నుంచి సౌత్ కు వెళ్లాల్సిన అంటే అటు కేరళ కావచ్చు, తమిళనాడు, మిగతా ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన ట్రైన్స్ మొత్తం కూడా డైవర్ట్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పునరుద్ధరణ చేసేందుకు కూడా పూర్తిగా ఆలోచన అవకాశం ఉంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ పై నుంచి కూడా ఇంకా వరద ఉధృతి ప్రవహిస్తుంది. వరద నీరు ఎక్కువగా ఉంది కాబట్టి పనులు ఇంకా చేపట్టలేమని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రైల్వే ట్రాక్ ను పూర్తిగా పునరుద్ధరించాలంటే వరద ఉధృతి తగ్గిన తర్వాత ట్రాక్ పునరుద్ధరిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇందుకు దాదాపు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు ఒక అంచనాకు వస్తున్నాయి. వరద తగ్గిన తర్వాత దాన్ని అంచనా వేసి ఎప్పుడు ఎలా పునరుద్ధరించాలన్న దాని మీద పూర్తిగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అయితే రైల్వే రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకై అటు విజయవాడ దగ్గర 10 మీదుగా పూర్తిగా రైళ్లను పూర్తిగా మళ్ళీ జరిగింది. అటుగా ఢిల్లీకి వెళ్లాల్సిన రైళ్లు మొత్తం కూడా గుంటూరు 10 ఎస్ రమేష్ వైట్ల, రైట్, అది సిగ్నల్స్ ఇష్యూ వల్ల కూడా తెలుస్తూ ఉంది. వరద ధాటికి పూర్తిగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరమ్మతులు చేయడానికి ఈ పడుతున్న వర్షమే మళ్ళీ అంతరాయం కలిగిస్తుంది. దానివల్ల వర్షం పూర్తిగా తగ్గిన తర్వాతనే మరమ్మతులు చేపడతామని రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామంటున్నారు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి చూడాలి. గుంటూరు నడికుడి మీదుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తుంది రైళ్ల రాకపోకల మీద.